నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్. మనతో పాటుగా ఉన్నారు తరుణి ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మమతా రఘువీర్ గారు. మమతా గారు నమస్కారం అండి. నమస్తే అండి. మమతా గారు, ఒకవేళ విడాకులకి అప్లై చేసుకున్నారు, ఆ జంటకి పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లల బాధ్యత ఏంటి? పిల్లల్ని ఎవరికి అప్పగించాలి అనేది న్యాయస్థానం డిసైడ్ చేసుకుంటుందా, లేకుంటే పేరెంట్స్ సజెషన్ అలాంటిది ఎలా తీసుకుంటారు? దేన్ని ఫాలో అవుతారు అక్కడ? అంటే మనకి మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్లో అయితే ముందే పిల్లల బాధ్యత ఎవరిది అనేది వీళ్ళు ఒక డీల్ రాసుకుంటారు. ఎవరికి ఎంత ఆస్తి ఇవ్వాలి, పిల్లలకి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ ముందే డిసైడ్ అయిపోతాయి. అక్కడ పెద్ద ఇష్యూ ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకుంటారు, తల్లో తండ్రో నేను పిల్లల బాధ్యత తీసుకుంటానో, లేకపోతే ఈ అమ్మాయి నా దగ్గర ఉంటుంది, ఆ బాబు నీ దగ్గర ఉంటాడు, ఏదో డిసిషన్స్ అన్నీ అయిపోతే అక్కడ ప్రాబ్లం లేదు. కంటెస్టెడ్ ఏవైతే ఉంటాయో విడాకుల కేసులు, వాటిల్లోనే సమస్య. వాటిలో యూజువల్గా కన్సెంట్ ఆఫ్ ది చైల్డ్ అబౌవ్ 9 years వాళ్ళని అడుగుతారు, 9 to 18 years వాళ్ళని అడుగుతారు. బిలో 5 years వాళ్ళ మీద తల్లిదే ఎక్కువ బాధ్యత ఉంటుంది. తల్లికే ఆ బాధ్యత అప్పచెప్తారు. అప్పచెప్పినప్పుడు వాళ్ళకి కావాల్సినంత మనోవర్తి, వాళ్ళ పిల్లల సంరక్షణకు కావాల్సినంత డబ్బులు ఇవ్వాలి, భర్త ఇవ్వాలి. దాన్ని కూడా యూజువల్గా కోర్టులు ఆర్డర్ ఇస్తాయి. కానీ అమలు అనేది కష్టం అవుతుంది. వాళ్ళు కొన్నాళ్ళు అమలు చేస్తారు, ఓ 2-3 నెలల్లో, ఓ 2-3 సంవత్సరాలు తర్వాత ఏం చేయడు, డబ్బులు ఇయ్యడు. అప్పుడు మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళి ఇన్ఫామ్ చేయాలి, మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కాలి, మళ్ళీ అడ్వకేట్ ద్వారానో అది అప్లై చేయించుకోవాలి. అప్పుడు కానీ కోర్టుకు తెలియదు. మళ్ళీ కోర్టు వాళ్ళకి నోటీసులు పంపి పిలిపించి ఎందుకు ఇవ్వట్లేదు అని అడగాల్సిన బాధ్యత. సో ఇలాంటివి కొద్దిగా కష్టం. సో అందువలన పిల్లలకి చాలా సమస్య అండి. ఇంకొకటి, తల్లిదండ్రులు ఇప్పుడు తల్లి తండ్రి కొట్లాడుకుంటూ ఉంటారు. ఆ కొట్లాటల్లో పిల్లలు చాలా నలిగిపోతారు. అందుకనే మా సైకాలజిస్టులు ఏం చెప్తారంటే, డైవర్స్ చాలా డిఫికల్ట్ ప్రాసెసే పిల్లలకి. వాళ్ళు దాన్ని ఎదుర్కోవాలి అంటే చాలా కష్టం. కానీ తల్లి తండ్రి కొట్లాడుకుంటూ చాలా ఏళ్ళు కలిసి ఉన్నారు అంటే అది కూడా డిఫికల్ట్. అది మోర్ డిఫికల్ట్. పిల్లల ముందే జరుగుతుంది, పిల్లల ముందే కాన్ఫ్లిక్ట్. ఏ పిల్లాడు అమ్మాయి తన తల్లి తండ్రి హ్యాపీగా లవ్వింగ్గా ఉండాలనే కోరుకుంటారు. కానీ కొన్ని చోట్ల అది కుదరకపోవచ్చు. ఎందుకంటే ఆ భార్యాభర్త మధ్య అలాంటి ఇది లేదు, అవకాశం లేదు. అలాంటప్పుడు డైవర్స్ తీసుకోవడమే బెటర్ అని చెప్తున్నారు ఇప్పుడు సైకాలజిస్టులు. కొన్నాళ్ల తర్వాత అంటే వాళ్ళు రీకూప్ అవుతారు 1 or 2 yearsలో. కానీ ఎప్పుడైతే స్మూత్ అండ్ సైలెంట్ డైవర్స్ అవుతుందో అప్పుడు రీకూపింగ్ ఈజీగా జరుగుతుంది పిల్లల్లో. లేకపోతే పిల్లల్లో కూడా చాలా బిహేవియరల్ ఇష్యూస్ వస్తాయి. ఇనీషియల్గా చాలా వస్తాయి. తండ్రితో మాట్లాడచ్చా, మాట్లాడకూడదా, విజిటింగ్ రైట్స్ ఇస్తారు, విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇవి తల్లి తండ్రి పిల్లల్ని లాగుతూ ఉంటారు అటు ఇటు. అప్పటికప్పుడే ఏదైనా అవసరం ఉంటుంది, కలవాలి, మాట్లాడాలి అనుకుంటారు అని ఉంటుంది, అది కుదరకపోవచ్చు. ఇలాంటివన్నీ చాలా ట్రామాటిక్గా ఉంటాయి. దానికి థెరపీస్ అవసరం పిల్లలకి. అలా జరిగితే కనుక పర్వాలేదు, వాళ్ళు బయటపడతారు. బట్ ఇవాళ రేపు ఏం చెప్తున్నారంటే థెరపిస్టులు 1 or 2 yearsలో రీకూప్ అవుతారు పిల్లలు. డైవర్సీ ఫ్యామిలీస్లో కూడా పిల్లలు హ్యాపీగానే ఉన్నారు. ఎప్పుడంటే తల్లి తండ్రి ఇంకా స్టిల్ కమ్యూనికేషన్ ఉండి, తల్లి తండ్రి కమ్యూనికేషన్ ఉండాలి, వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ దీని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏ బిహేవియరల్ ఇష్యూస్ వచ్చాయో, ఏ డిప్రెషన్ వచ్చిందో ఆ పిల్లలకి దాని నుంచి బయటపడతారు. కానీ అలాంటివి లేకపోతే కనుక పిల్లలు సఫర్ అవుతారు, వాళ్ళ ఫ్యూచర్ రిలేషన్షిప్స్ కూడా సఫర్ అవుతాయి. ఇప్పుడు మనం వల్నరబిలిటీ అంటే పిల్లలు ఇంకా ఎక్కువ అబ్యూస్కి గురి అవడం, ఇలాంటివన్నీ కాన్ఫ్లిక్ట్ ఫ్యామిలీస్లోనే చూస్తాం. మాకు వచ్చే కేసెస్ అన్నీ కూడా పాక్సో కేసెస్, ఇవన్నీ కూడా కాన్ఫ్లిక్ట్ ఫ్యామిలీస్లోనే. డ్రగ్ ఎడిక్ట్స్, ఇవన్నీ ఆల్కహాల్ ఎడిక్ట్స్ పిల్లల్లో ఎందుకు వస్తున్నాయి అంటే కాన్ఫ్లిక్ట్ భార్యాభర్తలు కొట్లాడుకుంటూ ఉంటారు, ఇంట్లో అస్సలు ప్రేమపూరిత వాతావరణం ఉండదు. దానివల్ల పిల్లలు ఏదో దాన్ని బయటపడడానికి వాళ్ళు ఎక్కడా చెప్పుకోలేరు. మా అమ్మ నాన్న వాళ్ళు కొట్టుకున్నారని స్కూల్లో వచ్చి ఏడవలేరు కదా, కాలేజ్లో వచ్చి ఏడవలేరు కదా, ఇంకో ఫ్రెండ్కి చెప్పలేరు కదా, అది నామోషి.
ఎందుకు అంటే ఒక మనకి ఏం చెప్తోంది, ఒక ఆదర్శప్రాయమైన జీవితం ఏంటి, తల్లి తండ్రి హ్యాపీగా ఉండడం, పిల్లలు హ్యాపీగా ఉండడం. అదే పిల్లలతో కూడా ఫ్యామిలీ అంటే అదే. ఇట్స్ ఓకే టు హ్యావ్ ఏ కాన్ఫ్లిక్ట్ ఫ్యామిలీ, ఇట్స్ ఓకే తల్లిదండ్రులు కొట్లాడుకుంటే పర్వాలేదు అని ఎవరు చెప్పం కదా. సో దానివలన వాళ్ళకి అవుట్లెట్ ఉండదు. సో బిహేవియరల్ ఇష్యూస్ చాలా వస్తాయి, వల్నబిలిటీ పెరుగుతుంది, ఎక్కువ వాళ్ళు అబ్యూజ్కి గురవుతారు, ఎక్కువ హింసకు గురవుతారు. సో అందువలన కాన్ఫ్లిక్ట్ కన్నా అది రిజాల్వ్ అయిపోయి అటు విడాకులు అయిపోయినా పర్వాలా, వాళ్ళు కనుక మంచి కమ్యూనికేషన్లో ఉండి పిల్లల్ని మేనేజ్ చేయగలిగితే మంచిదే. కానీ దీనికి ప్రిపేర్డ్నెస్ కావాలి. ముందే పిల్లలకి ఇన్ఫార్మ్ చేయాలి, ఖచ్చితంగా నిజాలు చెప్పాలి. నాన్న మీద బ్లేమ్ గేమ్ ఆడకూడదు, నాన్న ఇలాంటి వాడు, మీ అమ్మ ఇలాంటిది, ఈ బ్లేమ్ గేమ్ ఆడకూడదు. పిల్లలకి ప్రతి నిజము తెలియాలి. దీంట్లో ఏం చెప్తున్నారంటే చంటి పిల్లలు అర్థం చేసుకోగలరు. ఈవెన్ చిన్న పిల్లలకు కూడా, 3 ఏళ్ల పిల్ల ఆమెకేం తెలుస్తుంది, తండ్రి లాక్కెళ్ళిపోతాడు ఒకరోజు కొన్నాళ్ల తర్వాత తల్లి లాక్కెళ్ళిపోతుంది, కోర్టు ఆర్డర్ వచ్చిందని. ఆ అమ్మాయికి ఏం తెలుస్తుంది అనుకుంటారు, కానీ పిల్లలకి చెప్పాలి. ఇందుకే నేను చెప్తున్నా, వేరే కంట్రీస్లో అయితే పెద్ద పెద్ద బుక్సే ఉంటాయి వీటి మీద. డైవర్స్లో ఉన్న చిల్డ్రన్కి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా అవసరం. ఫ్యూచర్ మీద ఇంపాక్ట్ పడకుండా ఉండడానికి, మనకి ఫ్యూచర్లో మెంటల్ హెల్త్ బాగున్న సిటిజన్స్ తయారు చేసుకోవడానికి ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ మ్యారేజెస్ 55%లో విడాకులు అయిన వాళ్ళల్లో సెకండ్ మ్యారేజెస్ అవుతున్నాయి. వీళ్ళు మళ్ళీ దానికి ప్రిపేర్ చేయట్లే పిల్లల్ని. స్టెప్ ఫాదరు, స్టెప్ మదరు, వాళ్ళ ప్రిపేర్డ్నెస్ అది చాలా ఉంటుంది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో నార్మల్ టు హ్యావ్ ఏ స్టెప్ ఫాదర్, స్టెప్ మదర్. బట్ ఇప్పుడు మన ఇండియాలో ఇట్స్ కామన్. సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ కూడా కామన్. అలాంటప్పుడు ఎలాంటి పరిస్థితి పిల్లలు ఎదుర్కోవాల్సి వస్తుంది, వాళ్ళు ఎలా ఉంటారు, దానికి చాలా ప్రిపేర్ చేయాలి. దానికి అంత ఆలోచన చేయట్లేదు డీప్గా. తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇప్పుడు తండ్రి స్టెప్ ఫాదర్ మీద మాట్లాడితే ఈ అబ్బాయికి మొదటి నుంచే ఏవగింపు కలుగుతుంది, ఎప్పుడు కలిసి ఉండాలని అనుకోడు, అలాంటి కాన్ఫ్లిక్ట్ జనరేట్ చేస్తారు. సో ఇదేమవుతుందంటే ఎక్కువగా నష్టం చెయ్యాలి. భార్య భర్త ఎప్పుడైతే విడిపోతున్నారో ఒకళ్ళకొకళ్ళు నష్టం చేసుకోవాలన్న ఆతృతతో పిల్లల్ని వాడుకుంటున్నారు, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల చాలా సఫర్ అవుతున్నారు పిల్లలు. కాబట్టి అలాంటివి రావాలి. మనకి మంచి థెరపిస్ట్ అవైలబిలిటీ ఉండాలి, కౌన్సిలర్స్ అవైలబిలిటీ కూడా తీసుకురావాలి ప్రభుత్వం. దీని మీద ఆలోచించాలి. డైవర్సిటీ థెరపిస్ట్ కావాలండి, మన కంట్రీలో లేరు. తర్వాత సెకండ్ మ్యారేజ్ కూడా ఫెయిల్ అవుతుంది, థర్డ్ మ్యారేజ్కి వెళ్తారు. అప్పుడు చాలా ఇన్సెక్యూర్గా పిల్లలు ఎటు కాకుండా అయిపోతారు. మీరు అనుకుంటారు కాలేజీలకు వెళ్ళిపోయారు వీళ్ళు, ఆ స్టేజ్ వచ్చింది ఇంకేంటి అని. కానీ ఆయన లైఫ్లో, ఆ పాప ఆ బాబు లైఫ్లో కూడా మ్యారేజ్ ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే రిలేషన్షిప్స్ ఫెయిల్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం అనేది బంధాల మీద పోతుంది. ఎవరిని ఓన్ చేసుకోవాలో తెలియదు, ఎక్కడ నమ్మాలో తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని తోయకూడదు. మనం వాళ్ళ గురించి కూడా చాలా ఆలోచించాలి. మనం కోపం ఉంటుంది, డెఫినెట్గా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, విడిపోతున్నాం, కోపం ఉంటుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత కసి ఉంటుంది భార్యాభర్తలకి. ఆ కసితోని పిల్లల్ని అనవసరంగా వాళ్ళని ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల వీళ్ళే నష్టపోతారు, రేపొద్దున వీళ్ళే బాధలు పడేది కదా. తల్లిదండ్రులే అరే నా పిల్లలు ఇలా అయిపోయారు అన్న బాధ తప్పనిసరిగా కలుగుతుంది. అది కలగకుండా ఉండాలంటే ఇదంతా మనము క్లియర్గా వాళ్ళతో నిజం చెప్పడం, ప్రిపేర్ చేయడం, తర్వాత అవసరమైతే కౌన్సిలర్స్ హెల్ప్ తీసుకోవడం, ఇవన్నీ అవసరం. తర్వాత కోర్టులలో కూడా అప్పటికప్పుడు కోర్ట్ రూమ్లో చూసి డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఆ రోజు తండ్రి బయట ఏదో చాక్లెట్ ఇచ్చాడో, ఇంకోటి ఇచ్చాడో, లేకపోతే బాగా డ్రిల్ చేసి వాళ్ళని తీసుకొచ్చారో మనకు తెలీదు. ఆ నిమిషంలో ఆ పిల్లలు ఏదో చెప్పేస్తారు. కొంతమంది భయంతో సరిగ్గా చెప్పలేరు, కొంతమంది ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఆటిజము ఇంకోటో ఎక్స్ప్రెస్ చేయలేరు. తర్వాత కొన్ని తప్పులు చెప్తారు, అవి నిజాలు కాదు, అయినా తప్పులు చెప్పేస్తారు. అలాంటి వాటికి ఫారిన్ కంట్రీస్లో కోర్ట్స్లో చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ పిల్లలు కాసేపు రిలాక్స్ అయ్యి ఆడుకోవడానికి వాళ్ళ ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు చాలా పిల్లల చైల్డ్ ఎవిడెన్స్ మీద పెద్ద రీసెర్చే జరుగుతోంది. సో వాటి కోసం వాళ్ళ పెట్ డాగ్ని అలౌ చేస్తారు కోర్టులో. అంటే నేను చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ రిలీవ్ కోసం ముందు థెరపిస్ట్ మాట్లాడుతుంది,
అన్నీ చేశాక అప్పుడు కానీ ఎవిడెన్స్ ఇప్పియరు. మన దగ్గర ఏమీ ఉండదు. పిల్లల్ని తీసుకొచ్చి అసలు అడల్ట్ కోర్టులో అంత మనం వాతావరణంలో మనం పెద్దవాళ్ళే ఇది అవుతారు, ఇంకా పిల్లలు ఎంతవరకు కరెక్ట్ ఎవిడెన్స్ ఇవ్వగలుగుతారు. సో ఇవన్నీ ఉన్నాయండి. చాలా మార్పు రావాలి మన దేశంలో విడాకుల మీద. ఎందుకంటే విడాకులు ఆగవు. మనుషులు ఆలోచనలు, మనకి సపోర్టివ్ సిస్టమ్స్ తగ్గిపోతున్న కొద్దీ, మనుషుల ఆలోచనలు మారిపోతున్న కొద్దీ, అందరూ వ్యక్తిగత సమాజాలు పెరుగుతున్న కొద్దీ పెళ్ళిళ్ళు నిలబడతాయి అని అనుకోలేము. సో అలాంటప్పుడు మనం దానికి ప్రిపేర్డ్గా కూడా సిస్టమ్స్ డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మమత గారు. మనం ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. విల్ మీట్ రెగ్యులర్లీ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.